పని మేము చేయడానికి కూడా మీరు లంచం ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో బిళ్ళ బంట్రోతులు కూడా బిల్డింగులు కడుతున్నారు. ఇక్కడ 10 ఎకరాలున్న రైతు కూడా పూరి గుడిసెలో ఉంటున్నాడు. రేపటి నుంచి నిజాయితీగా ఉండే నాలాంటి వాడికి కూడా మేపడం మొదలెడితే ఇంకా ఈ పొలాల మధ్యన మీరు నడిచేందుకు గట్లు కూడా మిగలవు. మీ పొలాల్లో మీరు పండించింది మీరు రుచి చూడాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే. నాకు అన్నం పెట్టే ప్రభుత్వం అంటే ఎంత విశ్వాసమో అందరికీ అన్నం పెట్టే మీరన్నా అంతే గౌరవం. పొలం రేట్లు తక్కువ రాసి మీకు అన్యాయం చేయలేను, ఎక్కువ రాసి ఉద్యోగానికి ద్రోహం చేయలేను. అయ్యా ఆ మాటే చెప్దామని నేను ముందుకొస్తూ ఉంటే ఏదో తగిలి కింద పడ్డానండి. ఏం చెబుదాం అనుకున్నావు? మీ క్యారెక్టర్ గురించి చెప్దాం అనుకున్నా. నా క్యారెక్టర్ ఏంటో? ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఎంఆర్ఓ అయినా ప్రభుత్వం జీపు తీసుకోకుండా సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకుని సొంత బుల్లెట్ మీద ఊళ్ళు తిరుగుతూ ఆ మాట అన్నవాడి చెంప పగలగొడుతూ ఊళ్ళో మణిదీపంలాగా కాపు కులంలో ఆణిముత్యంలాగా ఉన్నారని. ఆణిముత్యాలు కాపు కులంలోనేనా? వేరే క్యాస్ట్లో లేరా? ఎందుకుంటారండి? కమాసులో ఉంటారు, గౌడాసులో ఉంటారు, బ్రాహ్మిన్స్ లో ఉంటారు, వెలమాసులో ఉంటారు. అన్ని కులాల్లోనూ ఆణిముత్యాలు ఉంటారండి. ఒక్క ఆణిముత్యాలే కాదండి, మంగళహారతులు, అగ్ని పర్వతాలు, మండే గుండెలు కూడా ఉంటాయండి. తెలుసుకున్నావుగా? స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. పైకొస్తావు పో. ఇప్పుడు చావలేదు అదృష్టం. ఎవడు కనిపెట్టాడ్రా బాబు ఈ లంచాన్ని? క్వార్టర్ పంపించు. అలాగే సార్, కూర్చోండి. గోల్డ్ మంకో క్వార్టర్ పంపిస్తానులే. రే బాజీ అనా, ఇది అడుసు మిల్లికి, ఇది గుత్తులు తీసుకెళ్ళి ఓ థమ్సప్ పట్టుకెళ్ళు. 2 గ్లాసులు పట్టరా. అలాగే సార్. ఏం కావాలి సార్? సార్ ఏం కావాలి సార్? సార్ సార్ ఏం కావాలి సార్? సార్ ఆగండి సార్. సార్ సార్ ఎవరు సార్ మీరు? ఏం కావాలి మీకు? లైసెన్స్ ఉందా? ఉంది సార్. బార్ కా షాప్ కా? ఈ లూజ్ అంతా తీసుకుని వీడి జీప్ ఎక్కించండి. షాప్ సీజ్ చేయండి. ఇది పద్ధతి కాదు సార్. చెప్పుతో కడతారు ఆస్కెల్. వైన్ షాప్ లైసెన్స్ తీసుకుని బార్ మెయింటైన్ చేస్తూ పద్ధతుల గురించి మాట్లాడతావా? జీప్ బ్రదర్స్ కి తెలిస్తే గొడవలు అయిపోతాయి, తర్వాత మీ ఇష్టం. బ్రదర్సా? నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే. నా పేరు విస్టం శెట్టి బాపునీడు. వీళ్ళు నా తమ్ముళ్ళు. ఈ షాపు మా జాయింట్ ప్రాపర్టీ. అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ కాబోతుంది. ఎందుకు సార్ అనవసరంగా గొడవలు? వదిలేయండి. మేము వదలటం కాదు, ఇంకా 2 రోజుల్లో ఈ షాపును మీరే వదిలేయాల్సి ఉంటుంది. ఇంత చిన్న విషయానికి కూడా అంత సీరియస్ అయిపోతారేం సార్? చైతి, ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్స్ట్రా వేషాలు వేసామంటే నిన్ను ఎక్కించాల్సి వస్తుంది జీపు. సార్ ఎస్ఐ గారు ఉన్నారు సార్. నమస్కారం సార్. నేను పునరావం సార్, గాంధీ చౌక్ ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ బాపిరెడ్డి గారి వైన్ షాపు రైడింగ్ జరిగింది సార్. ఎక్సైజ్ ఆఫీసర్ గారికి బాపిరెడ్డి గారికి గొడవ జరుగుతుంది సార్. మీరు అర్జెంటుగా రాకపోతే ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతాయి సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అయ్యా, మీదే షాపు? ఎస్టీడీ బూత్ అండి. మాదే షాపు? వైన్ షాప్ అండి. రైడింగ్ ఎక్కడ జరిగింది? మీ షాపులో అండి. ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? మీరు వారండి. నీ కొట్టుకొచ్చామా? లేదండి. పోనీ నీకు నాకు మధ్య గొడవలు ఉన్నాయా? నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు రా పోలీసులకు ఫోన్ చేశావు? చేసావు పొన్నారా? అసలు నీకేంటో సంబంధం? కాదా పున్నారావు? చెప్పరా, పిలిపించుకొని పొడిపించుకోవడం అంటే ఇదే రాపున్నారా? సారీ సార్, స్మాల్ డిస్టర్బెన్స్. అయినా మనం మాట్లాడుకుంటుంటే వాడికి అనవసరం కదండి. వీడికే కాదండి, నాకు అనవసరమే. రై షట్టర్ ఓపెన్ చేయి. అక్క, బావగారు వాళ్ళు ఎక్కడికో హడావుడిగా వెళ్ళారంట. ఎక్సైజ్ ఆఫీసర్ ఏదో ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడట. తప్పని చెప్పి రావడానికి వెళ్ళారు. చెప్పొస్తారు, చంపే వస్తారు. ఏమే
పోతరాజు గారి నీళ్ళు చూడమను. అబ్బా ఎవరిదో రక్తం అంటించుకొచ్చి చెగ్గుకు రాస్తారు. ఆ మరకలేమో వదిలిచావు. మీ చీరల మీద మరకలు బట్టైనా మనం చేసిన మర్డర్స్ లిస్ట్ తెలుస్తుందేవే. కరెక్ట్ వదినా. బాబురెడ్డి గారు, బాబురెడ్డి గారు, మనకి మర్డర్లు, దోపిడీలు, దొమ్మిలు తప్ప రేంజ్ పెరగదా? స్టాండర్డ్ మారదా? నువ్వన్నా చెప్పొచ్చు కదమ్మా. ఇది కత్తిపోట్ల సీజన్ కాదండి మహాత్మా, అది ఓల్డ్. ఇప్పుడంతా లేటెస్ట్ కంప్యూటర్ కుంభకోణాలు. కుంభకోణాలా? అదేనండి, విజయవాడ వాస్తవ్యుడు కృష్ణమోహన్ 80 కోట్ల లాటరీ తగిలిందని 100 కోట్ల భారత ప్రజలను నమ్మించి బ్యాంకుల్లో కోట్లు నొక్కేశాడట. మనకంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదండి. దానికి కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకండి బాబు, జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు. 1 మంత్ లో 100 కోట్లు సంపాదించు. 100 కోట్ల? నోట్ల మాటలా? ప్రస్తుతానికి నోట్లో మాట, ప్లాన్ పాస్ అయితే నోట్ల మూట. ఏంటా ప్లాన్? ఆ కాలువ పారే పొలాలన్నీ రైతుల దగ్గర 25,000 ఎక్కువించుకుని కోర్టులో ప్రభుత్వం ఇచ్చే కాంపన్సేషన్ సరిపోవట్లేదని ఎక్కువ రావాలని కేసు పెడతా. ఆ కేసుకు నేను జడ్జినవుతాను కాబట్టి వీళ్ళకి ఎకరానికి 1,00,000 సరిపోదు, 3.5 లక్షలు ఇవ్వాలని తీర్పు చెప్పాలి. అంతేనా? తీర్పు చదవను కూడా అక్కర్లేదు, సంతకం పెడితే చాలు. నీది మామూలు బుర్ర కాదయ్యా, లాలో ఉన్న తొర్రలతో నిండిన తట్ట. థ్యాంక్ యూ. ఇంతకీ ఎంత మిగులుతుంది? అదే 4,000 ఎకరాలు ఆ కాలువ కింద పోతాయండి. ఎకరానికి 3.5 లక్షలు శాంక్షన్ చేయిస్తే రైతులకు ఇచ్చే 1,00,000 బోను ఓ 100 కోట్లు మిగులుతాయి. ఎకరానికి 25,000 ఎక్స్ట్రా అండి. రైతులకు 10 కోట్లు తీసేస్తే మాకు వచ్చేది 90 కోట్లు, మీకు ఇచ్చేది 5 కోట్లు. బాగున్నాయి. స్కామ్ లో హ్యాండ్ తప్ప ల్యాండ్ లో సెంట్ భూమి కూడా లేనోళ్ళు మీకు 90 కోట్లు, శాంక్షన్ చేయించిన నాకు 5 కోట్ల. పోనీ న్యాయంగా మీరే ఓ రేట్ చెప్పండి. 10 కోట్లు. ఆలోచిస్తే మరి 5 కోట్లు పెంచాల్సి వస్తుంది. అబే అదేం కాదండి, డబ్బు మీరు శాంక్షన్ చేయించాక ఇస్తామని చెప్పబోతున్నాం. అట్లా అయితే ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంతకీ రైతుల పిటిషన్ మీద సంతకం పెడతారా? బాపునీటి బ్రదర్స్ అడిగారంటే పొలాలు ఊరికే రాసిస్తారండి. ఆ? 10 కోట్లు. ఆల్మోస్ట్ మొత్తం మా బిజినెస్ డబ్బు అంతా మీకే ఇచ్చి వేస్తున్నాం. మళ్ళీ అబ్బే మీకు ఆ భయం అక్కర్లేదండి. నెల రోజుల్లో మీ డబ్బంతా సేమ్ సూట్ కేసులలో పెట్టి ఇంకో పెద్ద పెట్టెలో వడ్డీ పెట్టి మీకు తిరిగిస్తాం. తమ్ముడు, మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం మీకిచ్చే ఎకరానికి 1,00,000 అన్యాయమని మన బాపినీడు గారు భావించి మీ అందరికీ ఎకరానికి మరో 25,000 ఎక్కువ ఇచ్చి ఆ భూములు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. పాపం ఆయనకి నష్టం కదా అని మీరు అనుకోవచ్చు. ఆయన మీ తరఫున కోర్టులో కేసు వేసి నా చేత న్యాయంగా మాట్లాడించి ఎకరానికి 1,50,000 శాంక్షన్ చేయించుకుంటారు. అంటే మీకిచ్చే 1,00,000 పోను 25,000 ఆయనకి, 25,000 మీకు. కానీ కోర్టులో ఈ కేసు గెలవనువచ్చు, గెలవకపోను వచ్చు. ఒకవేళ గెలవకపోయినా మీకిచ్చిన 25,000 తిరిగి తీసుకోరు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీలో మీరు ఆలోచించుకొని ఒక మాట అనుకొని చెప్పండి. రండి లాయర్ గారు. ఏం చేద్దాం? ఇక చేసేదేం లేదు. తలా 25,000 ఎక్కువ వస్తుంటే దుబ్బడా. ఇందులో ఏ లింకులు ఉన్నాయో ఏంటో. లింకులు ఉన్నాయి మేము ఒప్పుకోమంటే బాబిరెడ్డి గారు ఊరుకుంటారా? పని చూడేదగ్గొట్టి పొలాలు లాక్కుంటారు. మరి ఏం నిర్ణయించుకున్నారు? మా నిర్ణయం ఏముంటదండి, మీరెట్టా అంటే అట్టా. మరి ఇంకే వచ్చి పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళండి. రండి రండి. నిజమా? నిజం సార్. గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువని రైతులందరూ కోర్టులో కేసేశారు. 1,00,000 ఎక్కువ రాస్తే ఎంఆర్ఓ గారికి ఇంత ఇస్తా ఉన్నప్పుడు అర్థమైందండి వాళ్ళ అత్యాశ. అత్యాశ ఏంటండి? అత్యాశ మాకు చాలనిపించింది, కేసేసాం. తప్పేంట? తప్పేంట? పచ్చి మోసం. 75,000 కూడా చేయని పొలాలకు 1,00,000 రూపాయలు ఇస్తే చాలదని కేసేస్తారా? గవర్నమెంట్ సొమ్మేమన్నా మీ అబ్బగాడి ముళ్ళు అనుకున్నారా? మా పొలం మా ఇష్టం. ఎకరం 2 లక్షలకు అమ్ముతాం. 2 లక్షలు ఇచ్చి కొనడానికి నీ చేలో ఏమైనా బంగారం పండుతుందా? లేకపోతే కమ్మోడి పొలానికి ఇంత రేటు, కాపోడి పొలానికి ఇంత రేటు అని క్యాస్ట్ ప్రకారం కాస్ట్ ఏమైనా ఫిక్స్ చేశారా? ఎలా ఫిక్స్ చేశారో కోర్టులో తెలుసుకుంటాం. అదంతా జడ్జి గారు చెప్తారు. రండి పోదాం. ఎన్నో ఏళ్లు బంజరుగా ఉన్న భూమిని కష్టపడి సాగు చేసుకుంటూ మెట్ట పంటలు పండించుకుంటూ సొంత డబ్బుతో బోర్ల సాయంతో మాగాణిగా చేసుకుని
అదే బతుకు తెరువు చేసుకున్న రైతులకు మార్కెట్ వాల్యూ వచ్చినప్పటికీ నష్టమేనని కోర్టు భావించడమైనది. కావున రైతులకు ఎకరానికి 3.5 లక్షల పరిహారంగా ఇవ్వవలసిందని ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఎంత అన్యాయం, ఎంత దారుణం! మోసం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. 25,000 ఎక్కువిచ్చి రాయించుకు దుబ్బి కోట్ల నొక్కేస్తారా? పచ్చి దగకొర వెతవచ్చు. ఏంట్రా కూసావు? ఏంటా మీరు చేసిన దగ? నోట్లో ముద్ద పెడతారంటూ వచ్చి అసలు పొట్ట లేకుండా నరికావు. న్యాయం చేస్తారంటూ వచ్చి నేల నాకిచ్చావు. ఎవడరా మోసం చేసింది? ఎకరానికి 25,000 ఎక్కువ ఇస్తానంటే తెగమొక్కి ఇప్పుడు మమ్మల్ని అంటారా? నీ ఇంటికి వచ్చి బలవంతంగా సంతకం చేయించుకున్నామా? నీ పెళ్ళాం పుస్తే తెగుద్దని చెప్పి పొలాలు రాయించుకున్నామా? మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి చేయించుకున్నాం. మళ్ళీ మాట్లాడితే అదే ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ఊరంతా తగలబెట్టించి నష్టపరిహారంగా ఇంకో 10 కోట్లు శాంక్షన్ చేయించుకుంటాం. బుద్ధిగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్కులు తీసుకుని బ్యాంకుకు రండి. వెళ్ళండి.